ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారా షాహీద్ దర్గాల్లో రొట్టెల పండుగ మూడో రోజు కూడా లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్పిడి చేసుకుని బారా షాహీదులను దర్శించుకున్నారు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో నెల్లూరు నగరంలోని దర్గా పరిసరాలు వాహనదారులతో జనం నిండిపోయారు. నెల్లూరు రొట్టెల పండుగలో ఇవాళ ప్రధాన ఘట్టం జరగబోతుంది. స్వర్ణాల చెరువులో భక్తులు రొట్టెల మార్పిడి చేసుకోనున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో వచ్చిన భక్తులతో దర్గా కిక్కిరిసింది. 1700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ప్రత్యేక ప్రార్థనలు, ఎల్లుండి ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగతేజ లైవ్ లో అందిస్తారు. తేజ, చెప్పండి, నెల్లూరు దర్గాలో అయితే రొట్టెల పండుగ మూడో రోజు జరుగుతుంది. మూడో రోజు కూడా లక్షలాది మంది భక్తులతో అయితే కిటకిటలాడుతుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? దర్గాలో రొట్టెల పండుగకు లక్షలాది మంది భక్తుల జనసంఖ్య కూడా కల్పిస్తా ఉంది. తొలి రోజే భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది నేపథ్యంలో ఈ ఏడాది కూటమి ప్రభుత్వ అధికారుల తరఫు కూడా ఇటు పూర్తి స్థాయిలో కూడా 10,000 కోట్ల రూపాయల నుంచి కూడా భారత కూడా ప్రత్యేక నిధులు కేటాయించారు. అయితే మంత్రి నారాయణతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటమి రెడ్డి, ప్రత్యేకించి జిల్లా ఎస్పీ అధికార విధంగా కలెక్టర్ ఉన్నటువంటి హిమాంశు శుక్లా ప్రత్యేకించి పోలీసులు ప్రత్యేక పహారా కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే నేడు మూడవ రోజు కూడా అత్యంత కీలకమైన ఘట్టమని చెప్పుకోవచ్చు. రొట్టెల పండుగ జరుగుతుంది. ఈ యొక్క ప్రాంతానికి ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల కాదు, ప్రాంతాల నుంచి దేశ విదేశాల నుంచి కూడా పెద్ద మొత్తంలో భక్తులు తరలి వస్తారు. తొలి రోజు మాత్రం ఖరీల పథకంతో పాటు రెండవ రోజు గంధ మహోత్సవం గత రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. కడప పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేన్ నేతృత్వంలో రైతు దర్గా మిట్ట ఏదైతే కోట మిట్లో ఉన్నటువంటి అమీనియా దర్గా నుంచి సుమారు 12 బిందెలతో కూడా గంధాన్ని కూడా తీసుకొచ్చి భారీ ఊరేగింపు చేశారు. గత రాత్రి దర్గాకు చేరినటువంటి 12 బిందెలతో గంధ మహోత్సవాన్ని కూడా పూర్తి స్థలంలో సమాధికి లేపనం చేసినందుకు కూడా భక్తులకి యొక్క గంధ మహోత్సవం చేసింది. అయితే నేడు అత్యంత కీలకమైన ఘట్టం రొట్టెల పండుగ అని చెప్పుకోవచ్చు. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో సుమారు తెల్లవారుజాము 4 గంటల నుంచి యొక్క దర్గాలోకి దర్శనం నిమిత్తం కూడా భక్తుల్ని అధికారులు అలౌ చేశారు. పూర్తి స్థాయిలో దర్గాకి 1 కిలోమీటర్ దూరంగా కూడా క్యూ లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ కూడా చూడవచ్చు. పూర్తి స్థాయిలో భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు కూడా పెద్ద మొత్తంలో యొక్క దర్గాకి చేరిన పరిస్థితి కనిపిస్తుంది. నెల్లూరు నగరంలో రహదారులన్నీ కూడా ఇటు దర్గా వైపే కనిపిస్తున్నాయి. వరాల రొట్టె పట్టుకునేందుకు పెద్ద మొత్తంలో ఆశావాహకులు కుల మతాలకు అతీతంగా కూడా ప్రాంత విభేదాలు లేకుండా పెద్ద మొత్తంలో భక్తులు కనిపిస్తాం. అయితే గత 2 రోజులు గడిచిన 2 రోజులు కూడా ఇటు పెద్ద మొత్తం ఉన్నటువంటి విద్య, వైద్యం, ఆరోగ్యం, సంతానం, సౌభాగ్యం అటువంటి రొట్టెలకు ప్రధాన డిమాండ్ కనిపిస్తుంది. కుల మతాలకు అతీతంగా స్వర్ణాల చెరువులో స్నానాలు ఆచరించి అక్కడ తలపై నీళ్లు చల్లుకున్న తర్వాత పవిత్రమైనటువంటి ఘాట్ వద్దకు చేరినటువంటి భక్తులు ఇటు బారశైలి దర్శించుకున్న అనంతరం కూడా అక్కడికి వెళ్ళి ఎవరైతే కోరిక నెరవేరిన వారు ఉన్నారో ఆ కోరిక కోసం వచ్చినటువంటి భక్తులకి ఆ కోరిక సమర్పించినటువంటి గత 4 ఏళ్ల చరిత్రగా కూడా ప్రసిద్ధి చెందినటువంటి బారశైలి దర్గాలో ప్రతి ఏడాది కూటమి ప్రభుత్వం జరుగుతుంది. అయితే నేపథ్యంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఎన్నడూ లేని తరహాలో ఈ ఏడాది మాత్రం అత్యంత వైభవం కూడా ఇటు పబ్లిక్ సంబంధించి భారీగా ఏర్పాటు చేశారు. ఒకసారి మనం విజయోత్సవ వచ్చి పూర్తి స్థాయిలో ఇటు క్యూ లైన్ సంబంధించి కావచ్చు, ప్రత్యేకించి వేల సంఖ్యలో భక్తులు తరలివడంతో అన్ని శాఖల సంబంధించి ఇక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి స్థాయిలో భక్తులకి సౌకర్యం లక్ష్యంగా ప్రతి ఒక్క అధికారులు పనిచేయాలని చెప్పేసి ఎప్పటికప్పుడు అధికారులు మానిటరింగ్ చేస్తారు. గత రాత్రి కూడా మంత్రి నారాయణతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో సమీక్షించారు. ఎందుకంటే గత 2 రోజులుగా జరుగుతున్న యొక్క
రొట్టెల పండుగకి 10 నుంచి సుమారు 2 లక్షల మంది జనాభా వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అయితే నేడు భక్తుల తాకిడి మరింత పెరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునేందుకు పూర్తి స్థాయిలో సజావుగా ఈ యొక్క రొట్టెల పండుగ జరిగేందుకు కూడా ఇక అధికారులు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఒకసారి మనం ఇక స్వర్ణదేవి సంబంధించిన విజువల్స్ కూడా చూడవచ్చు. భక్తులందరూ కూడా అక్కడ చేరుకున్నారు. అయితే ఈ ఏడాది ప్రథమంలో ఏదైతే ఉన్నటువంటి అక్కడ దర్గాలో చేరుకుంటే ఇక్కడ బాలశైల సమాలను దర్శించిన అనంతరం కూడా స్వర్ణాల చెరువు చేరుకుంటే భక్తులు అక్కడ పూర్తిగా ఒక ఫ్లెక్సీల రూపంలో కూడా ఎక్కడ ఏ రొట్టె ప్రదానం చేయబడుతుంది, ఎక్కడ ఏ కోరిక నెరవేరిన వారు ఆ కోరికను సమర్పించేటువంటి దృశ్యాలు అక్కడ మనం చూస్తున్నాము. అయితే వివాహ రొట్టె, సంతాన రొట్టె, సౌభాగ్య రొట్టె, ఆరోగ్య రొట్టె, ప్రత్యేకంగా ఈ ఏడాది మాత్రం విదేశీ యాగ రొట్టె కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క రొట్టెలు పట్టుకునేందుకు కులమాతాలకు అతీతంగా భక్తులను ఇతర ప్రాంతాల నుంచి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ తేజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.